ప్రభాస్ నటించిన కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు ఓటీటీలోనూ సత్తా చాటుతోందంటున్నారు. జూన్ 27న థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఆగస్టు 22 నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. హిందీ వర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయని అంటున్నారు. కల్కి సాధిస్తున్న రికార్డులేంటో ఈ స్టోరీలో చూద్దాం. చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఓ సినిమా 1100 కోట్లకు పైగా వసూళ్లందుకుని బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఆ సినిమానే ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ. ఈ మూవీలో దీపికా పదుకునే, దిశా పటానితో సహా అగ్రతారలంతా కల్కిలో మెరిశారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ ను అందరూ ఫీల్ అయ్యారు. ఇండియన్ మూవీనా లేక హాలీవుడ్ గ్రాఫిక్సా అన్న ఫీల్ క్రియేట్ చేసిన కల్కి థియేటర్స్ లో భారీ వసూళ్లతో అదరగొట్టింది. మొత్తానికి థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా అనుకున్న అన్ని వారాలు కంప్లీట్ చేసుకున్నాక ఈ చిత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓటీటీకి ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా పలు భాషల్లో ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ యాప్స్ తీసుకొచ్చాయి. వరల్డ్ వైడ్ గా రెండూ మంచి పాపులారిటీ ఉన్నవి. వీటిలో తెలుగు, తమిళ్, కన్నడ అలాగే మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. కల్కి హిందీ వెర్షన్ ఇప్పుడు ఓటీటీలో రికార్డ్ రెస్పాన్స్ కొల్లగొడుతోంది. హిందీలో ఈ చిత్రం ఓటీటీలో మొదటి వారం అయితే కంప్లీట్ చేసుకుంది. ఇందులో ఈ సినిమా ఏకంగా 53 లక్షలకు పైగా వ్యూస్ కొల్లగొట్టి ఏకంగా 13.1 మిలియన్ గంటల స్ట్రీమింగ్ నమోదు చేసినట్టుగా ఓటీటీ చెబుతోంది. ఇది ఈ మధ్య కాలంలో హిందీ సినిమాలకి అత్యధిక స్ట్రీమింగ్ రేట్ అని చెబుతున్నారు. కల్కి రిలీజ్ అయిన ఓటీటీ ప్లాట్ఫామ్ కి వరల్డ్ వైడ్ రీచ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే కల్కి వంటి సినిమాలకి ఓటీటీకి మంచి ఫ్యాన్స్ రేట్లకే హక్కులమ్ముతారు. గతంలో RRR సినిమాకు కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వడం జరిగింది. సీన్ కట్ చేస్తే ఈ సినిమా ఆస్కార్ వరకు వెళ్ళింది. ఇలా కల్కి కూడా మొదటి వారంలోనే రికార్డ్ సెట్ చేస్తోంది. అయితే ఒక్క వ్యూస్ వీక్షించిన గంటల్లోనే కాకుండా కల్కి గ్లోబల్ ట్రేడింగ్ సినిమా లిస్టులో కూడా భారీ రెస్పాన్స్ అందుకున్నట్టుగా తెలుస్తోంది. ఇలా కల్కి ప్రెజెంట్ వరల్డ్ వైడ్ సినిమాల్లో రెండో ప్లేస్లో అయితే ట్రెండ్ అవుతోందట. ఓటీటీలో మాత్రం కల్కి ఇప్పుడు దుమ్ము లేపుతోంది అని చెప్పి తీరాలి. అయితే ఇది ఆరంభమే. కల్కి ఇంకెలాంటి రెస్పాన్స్ అందుకుంటుందనేది కీలకంగా మారింది. చూడాలి మరి కల్కి ఇండియాలోనే హైయెస్ట్ వ్యూస్ అందుకున్న సినిమాగా నిలుస్తుందో లేదో అనేది.